ప్రభునందు ప్రియులారా, మనము దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము అనే ఒక విషయాన్ని గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అని అంటే అందులో 2 పదాలు ఉన్నాయండి. దేవుడు, రాజ్యము. దేవుని గురించి తెలుసుకోవాలి మనం. ఫస్ట్‌గా దేవుడు ఎవరో అర్థమైతే ఆయన రాజ్యం ఏంటో మనకు అర్థమవుతుందండి. మరి దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది? దేవుని గూర్చిన సత్యము అనే పాఠమును మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేవుని గూర్చిన సత్యం అనే పాఠంలో దేవుని గూర్చిన వాస్తవము, దేవుని గూర్చినటువంటి యథార్థత, దేవుని గూర్చినటువంటి వాస్తవాలు, సత్యాలు, నిజాలు, నిరూపణతో అంటే నిజ స్వరూపం అని చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు. దేవుని గూర్చినటువంటి విషయాలు నిజ స్వరూపంతో మనం ఆధారాలతో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దేవుని గురించి తెలియజేయడానికి ఆధారాలను అంటే పబ్లిక్ ప్రూఫ్స్, ప్రైవేట్ ప్రూఫ్స్. అంటే అంతరంగిక రుజువులు, బాహ్య రుజువులు. దేవుని గూర్చి తెలియశక్యమైందేదో అది వారి మధ్య విషేదమై ఉన్నదన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక. నేను ఈరోజు దేవుని రాజ్యం గురించి ఈరోజు నేను మాట్లాడలేను అనుకుంటున్నాను. కేవలం దేవుని గురించి మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-20 వచనాల్లో దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైందేదో దేవుడు అది వరకు విశుద్ధపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్న కనుక వారు నిరుత్తరులై ఉన్నారని రోమాలో ఉన్న దేవుని ప్రియులకు తెత్తి ద్వారా పౌలు గారు చెప్పారు. ఇక్కడ మరి నేనేదో చదివేశాను కానీ స్పీడ్‌గా మీకు మీ మీరు మీరు మీలో ఎవరికీ అర్థం కాదు. అర్థమై ఉండదనుకున్నాను నేను. దాని అర్థం ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్నాడు రోమా 1:20లో. ఇక్కడ దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అని ఉంది. దేవుని గూర్చి తెలియశక్యం అంటే దేవుని గూర్చి తెలియజేయవలసింది ఏదో అది దేవుడు తెలియజేసేసాడండి. తెలియజేసాడు. దేవుని గూర్చి మానవులకి ఏమి చెప్పాలనుకున్నాడో అది ఖచ్చితంగా బాహటంగా ఆకాశం పరచబడినట్టుగా, బట్టలు ఉతికిన తర్వాత చీర పరిచినట్టుగా, తెర పరిచినట్టుగా, భూమి విశాలముగా ఉన్నట్టుగా దేవుడు విశదపరిచేశాడు, వివరించేశాడు, తెలియపరిచేశాడండి. దేవుడే తెలియపరిచేశాడు. అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు ఆ విషయం మొత్తం అంతా కూడా 1వ అధ్యాయం అంతా చదివితే దేవుడు సర్వ సృష్టికర్త అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేసుకోలేదండి. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగవాలని చూడండి ఒకసారి ఆ 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో మంచి మాటలు మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం నుంచి ఇక్కడ ఏం చెప్పాడంటే అంటే దేవుని గురించి సాక్ష్యం లేకుండా చేసుకోలేదండి. చాలా విషయాలు చెప్పే ఉంటారు సహోదరులు చాలా మంది. మనం కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. మీకు డిఫరెంట్‌గా దేవుని గురించి మీరు ఎప్పుడు ఎక్కడ వినని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎప్పుడు ఎక్కడ వినుండరు నాకు తెలుసండి. 14వ అధ్యాయంలో ఈ విషయాలు విన్నారో కానీ మీకు తెలిసిన దాని నుంచి తెలియని దానికి నడిపిస్తాను మిమ్మల్ని. మీకు తెలిసిన దాని నుంచి తెలియని దానికి నడిపిస్తాను. మీరు 15వ వచనం అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, అదిగో దేవుని గురించి చెప్తున్నాడు, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గంలో నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులు దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయం నింపుచు, మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేని బిగ్గరగా చెప్పిరి.
అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు నేను చదవడం జరిగింది. ఇందులో ఏముంది దేవుని గురించి? ఏముందంటారా? అమ్మో ఎంతో ఉందండోయ్. ఏముంది? మీరు ఈ వ్యర్థమైన వాటి విడిచిపెట్టి ఆకాశమును, మీ దేవుడు ఎవరంటే మా దేవుడు యేసుక్రీస్తు అని మీరు ఎక్కడ దగ్గర చెప్పొద్దు దయచేసి. మ- మన దేవుడు ఎవరంటే ఆకాశం యెహోవా. మరి యెహోవా ఎవరు? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుడు మన దేవుడు. దేవుని గూర్చి జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గతకాలంలో గతకాలంలో తనలో తమ తమ మార్గంలో నడువనిచ్చాడు. అయినను ఆయన ఆకాశం నుండి ఒక వర్షమును, ఆకాశం నుంచి వర్షం ఇచ్చేవాడు మన దేవుడు. ఋతువులను అనుగ్రహించేవాడు దేవుడు. ఏ కాలంలో ఏ ఋతువులు రావాలో వాటిని అనుగ్రహించేవాడు దేవుడు. ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు. మనం తినే ఆహారం ఎవరిదండి? పరమతండ్రి యెహోవా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆహారం అనుగ్రహించచ్చు. ఉల్లాసముతో మీ హృదయం నింపును గనక, ఉల్లాసముతో మన హృదయాలు తిని సంతోషిస్తున్నాం. ఎవరిదయ ఇది? దేవుని దయ. కాబట్టి దేవుని గురించి దేవుడు సాక్ష్యము లేకుండా మేలు చేయుడు చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయడం బిగ్గరగా చెప్పిరి. అంటే దేవుని గురించి దేవుడు ఏమి సాక్ష్యం లేకుండా పెట్టుకోలేదండి. దేవుని గురించిన సత్యము బ్రదర్ మ్యూట్ అయిపోయిందండి. గ్రహము, యేసుక్రీస్తు, సృష్టి. ఒకటి సృష్టి, 2 దేవుని వాక్యము, 3 మానవుడు, 4 కాలములు అంటే 3 కాలాలు, గ్రంథకర్తలు రాసిన పరిశుద్ధ గ్రంథం. ఇలాగ కొన్ని దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు అనేకమైనవి ఉన్నాయండి. పంచభూతాలు, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, అగ్ని, ఆకాశం, భూమి, నింగి, నేల, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఆధారం. ఎవరు దేవుడండి? దేవుని గురించి దేవుడు ఏం చెప్పుకున్నాడు? మన పాఠంలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఎవరో ఖచ్చితంగా మనుషులందరూ తెలుసుకోవాలి. దేవుడు ఎవరో చెప్పాడు? ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను మనకు తెలుసును. ఆదికాండము 2:4 దేవుడిని యెహోవా, ఆ దేవుడు ఎవరో చెప్పారండి. ఆదికాండం 1:32 32 సార్లు దేవుడు అనే పదం కనబడుతుంది మీకు. దేవుని పోలికలోనే మనం చేయబడ్డాం. ఆదికాండం 1:26-28 చాలా ముఖ్యమైన వచనాలు. మళ్ళీ చెప్తున్నాను, ఆదికాండం 1:26-28 చాలా ముఖ్యమైన వచనాలు. ఆదికాండం 1:26-28 చాలా ముఖ్యమైన వచనాలు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. నేను 3 సార్లు చెప్పానంటే అది ఎంత ముఖ్యమైన వచనమో మీరు గమనించుకోవాలి. అందులో చాలా ఉంది. ప్రపంచం ఎరగని విషయాలు నేను బైబిల్ నుంచి పరిశీలించి నేర్చుకున్నాను. అవి మీకు చెప్తాను, మా వాళ్ళకి చెప్తున్నాను, చాలా సంతోషిస్తున్నారు. మీకు కూడా విషయాలు చెప్తా. అయితే ఇప్పుడే కాదు, తర్వాత చాలా విషయాలు దేవుని చిత్తం అయితే మనం చాలా కాలం జర్నీ చేద్దామండి. స్పిరిచువల్ జర్నీ. ఆ జర్నీలో మీకు అనేకమైన విషయాలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ అట్టిపండు ఒలిసి పెట్టినట్టుగా మీకు చెప్తాను మొత్తం. అయితే ఇక్కడ మీకు చెప్పండి, ఈ రోజు ఏంటి దేవుని గురించిన సత్యం. దేవుడు అనే మాట, లేకపోతే యెహోవా అనే మాట సుమారు బైబిల్లో 7,000 సార్లు కనబడుతుందండి. ఒక బైబిల్ ఉందండి, ఆ బైబిల్లో క్రొత్త నిబంధనలో కూడా యెహోవా అనే పదం రాశారండి, కనబడుతుంది. 248 సార్లు క్రొత్త నిబంధనలో కూడా యెహోవా అనే పదం కనబడుతుంది. పాత నిబంధనలో కూడా సుమారు 7,000 సార్లు యెహోవా అనే పదము దేవుని గురించి వ్రాయబడిందండి. మీరు గుర్తించాలి. అయితే ఇక్కడ దేవుడు అని ఆదికాండం 1:32 సార్లు ఉంటే 2వ అధ్యాయంలో 9-10 సార్లు కనబడుతుంది. ఎవరంటే దేవుడు నీ దేవుడని యెహోవా అనే మాట ఉందండి 2:4. దేవుడని యెహోవా, దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవా. నిర్గమకాండం 3:6 లేకపోతే 3:14 అండి. నిర్గమకాండము 6:2 సర్వశక్తి గల దేవుడిని పేరున నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలియపరచబడ్డాను కానీ యెహోవా అని నా నామం నేను వారికి తెలియపరచబడలేదు అనండి. నిర్గమకాండం 6:2. అయితే నిర్గమకాండం 3:14 మోషే అడిగినప్పుడు మీకు అందరికి తెలిసినట్టుగా నేను ఉన్నవాడిని అనువాడిని అన్నాడు. నేను ఉన్నవాడిని అనువాడిని. దేవుడు ఎవరంటే ఉన్నవాడు అనువాడు.
మీకు అందరికీ ఈ విషయాలని చాలా విషయాలు తెలుసును. ఒకసారి జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తున్నాను. అయితే ఈ యెహోవా అనే పేరు సర్వలోకములో ఉన్న మనుషులందరికీ తెలియాలండి. సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ తెలియాలనేది దేవుని కోరిక. దేవుని కోరిక. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో ఎవరు హూ ఈజ్ ట్రూ గాడ్ అంటే యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన జీవం గల దేవుడు, సదాకాలం ఆయన రాజు, ఆయన ఉగ్రత భూమి కంపించును, జనములని కోపమును సహింపలేవు అనే విషయాలు చెప్పుకొచ్చారు. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ చరణంలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనం పుట్టించును, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ప్రపంచం అంతా కూడా యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడని ఇర్మీయా 10:10లో ఉంది, గుర్తించండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అని చెప్పారు. దేవుని గురించిన సత్యము. ఎవరు దేవుడు? హూ ఇస్ గాడ్? ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో దేవుని గురించి దేవుడే చెప్పుకున్నాడు. ఏమని? అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిలో నడుచుచు నిందారహితుడు అయిన నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పుకున్నాడు. నేను నిర్గమకాండం 3:14 వచనంలో నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పుకున్నానండి. నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పుకున్నానండి. నిర్గమకాండం 20:2-3 వచనాల్లో నీ దేవుడు నేను యెహోవా నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పేసాడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడు యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంది కానీ, కింద భూమి అంది కానీ, భూమి కింద నేలేంది కానీ, ఇంకా దేని రూపంలో విగ్రహమైన చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు అని చెప్పాడు. కాబట్టి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 39వ వచనంలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని సాగిలు పడ్డారండి వాళ్ళు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని వాళ్ళు సాగిలు పడినట్టుగా మనం రాజుల మొదటి గ్రంథం 18:39వ వచనంలో చదువుతున్నాం. దేవుని గురించిన సత్యం నేను మాట్లాడుతానండి ఈరోజు. దేవుని గురించిన వాస్తవము, దేవుని గురించిన సత్యము. దేవుడు ఎవరో, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎలాగున్నాడో, ఎందుకున్నాడు అసలు, ఎందుకున్నాడండి దేవుడు? నిత్య జీవనం ఇవ్వడానికి ఉన్నాడు అనమాట అండి. తిమోతి 1:16 ప్రకారంగా. ఎందుకున్నాడు దేవుడు అండి? ఫలం ఇవ్వడానికి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11:6 వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటి? అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేవాడు నమ్మవలను కదా అన్నాడు. తను వెతుకు వారికి ఫలము దయచేవాడు. ఫలం ఇస్తాడండి. ఫలం. ఏ ఫలం అది? నీతి ఫలం, వెలుగు ఫలం, మంచి ఫలం, ఆత్మఫలం, జీవఫలం. ఆ ఫలంలో ఏంటంటే అండి, గలతీ పత్రిక 5:2 వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే ఫలం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడండి. దేవుడు ఎందుకున్నాడు? మనం కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వేసుకోవాలి. దేవుడు ఎప్పుడున్నాడో, ఎలాగున్నాడో, ఎక్కడున్నాడో, ఎందుకున్నాడో, దేవునితో పాటు ఎవరెవరు ఉన్నారో, అసలు దేవుడు ఒక్కడే ఉన్నాడా? ఆయనతో పాటు ఎవరన్నా ఉన్నారా? ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుని సమాధానమును పరిశుద్ధ గ్రంథమును అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దేవుడు యెహోవాని గ్రంథం అర్థమైందా అని చెప్పాడు, నేనే ఉన్నవాడిని అని. ఆయనే చెప్పుకున్నాడండి. ఆయనే చెప్పుకున్న విషయాలు చూడండి. 1 ఆదికాండం 17:1, 2 నిర్గమకాండం 3:14. ఆయనే చెప్పుకున్న విషయం మరి నిర్గమకాండము 20వ అధ్యాయము 2-3 వచ్చి నీ దేవుని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ అధ్యాయాలు మీరు చదివితే దేవుని గురించి దేవుడు ఏమి చెప్పుకున్నాడో అందులో విషయాలు చాలా తెల్లంగా అర్థమవుతాయి. నిర్గమకాండం మళ్ళీ చెప్తున్నాను, మీరు బైబిల్ బాగా చదవండి అందరూ కూడా. నిర్గమకాండము 20వ అధ్యాయము 10 ఆజ్ఞలు ఉన్నాయి. 21వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ అధ్యాయం చదివితే దేవుడు ఆనాడు ఇజ్రాయేలు యొక్క జాతి క్షేమంగా ఉండాలని, లేకపోతే వాళ్ళని బట్టి అందరూ కూడా యేసుక్రీస్తుని బట్టి, యూదుడైన యేసుక్రీస్తుని బట్టి అందరూ కూడా, క్రైస్తవులు, యూదులు అందరూ భూమి మీద ఉన్న వారందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉంటాకి 10 ఆజ్ఞలు ఇచ్చాయండి. 613 ఆజ్ఞలు ఇచ్చారు. సుమారు 613 ఆజ్ఞలు
నిర్గమకాండము 20, 21, 22, 23 అధ్యాయాలు కనబడుతున్నాయి. అవి మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరత ఉంది. ఇందుకు ఈ ప్రపంచంలోని మనుషులందరూ కూడా ఎవరిని దేవుడిని తెలుసుకోవాలి? కొన్ని మాటలు చూడండి. 83వ కీర్తన 83:18 అండి. 83:18 ఎవరైనా చదివితే మీరు శ్రద్ధగా వింటున్నారని నాకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథము 83 కీర్తన 18 చరణం. ఏముంది అక్కడ? ఏముందండి? అయితే మీకు ఎవరికి చదవడానికి జూమ్ మీటింగ్ లో ఒకవేళ అవకాశం లేకపోతే నేనే చెప్తాను చూడండి. అయితే 83 కీర్తన 18 చరణంలో సర్వలోకములో యెహోవా అను నామం ధరించి నీవు మాత్రమే మహోన్నతుడు అని జనులు తెలుసుకోవాలి. ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే దేవుడు అని తెలుసుకోవాలని చెప్పేసి కీర్తనకారుడు. దేవుడు యెహోవా అని తెలుసుకోవాలి. సర్వలోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఎవరిని దేవుడిని తెలుసుకోవాలి? రాయల్ని, రప్పల్ని, చెట్లని, పొట్లని కాదు. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు కాదు. లేకపోతే త్రిత్వాన్ని కాదు. ఇంకోటి ఇది కాదు. మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, వాక్యం ఏం చెప్తుందంటే, సర్వలోకములో యెహోవా అను నామము ధరించి నువ్వు మాత్రమే దేవుడిని తెలుసుకో. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనంలో మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి. నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనంలో సర్వలోకములో కూడా దేవుడు యెహోవా. సర్వలోకములో దేవుడు యెహోవా అని ప్రజలందరూ తెలుసుకోవాలి. అందుకే దేవుడు ఫరో నియమించాడు. 9వ అధ్యాయం 16వ వచనం. నేను చదువుతున్నాను ఆ మాట, చక్కటి మాట. మీరు అందరూ కూడా మీ పరిశుద్ధులందరూ తెరిచి ఆ వచనం చూడండి. నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనం. నా బలమును నీకు చూపినట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయనట్లును. భూలోకమంతా యెహోవా నామాన్ని ప్రచురం చేయవలసిన బాధ్యత మీకు నాకు ఎంతైనా ఉందండి. పరలోక రాజ్యంలో, క్షమించండి, భూలోకములో మనుషులందరూ కూడా యెహోవా నామమును ప్రచురం చేయాలి. చెప్పాడు ఇక్కడ ఏమనంటే, నా బలమును నీకు చూపినట్లు. నీకంటే ఫరోకి. అప్పుడు దేవుని బలం ఫరోకి చూపిస్తే ఇంకా దేవుడు ఎవరో తెలిసిపోద్ది అనమాట అండి. అప్పుడు ఫరో గొప్పవాడు, కానీ ఫరో కంటే గొప్పవాడు ఇక్కడ అన్నాడు దేవుడు యెహోవా. నా బలము నీకు చూపినట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయనట్లు. భూలోకమందంతటా మనం ప్రచురం చేయవలసింది, ప్రకటించవలసింది యెహోవా నామం. అన్ని నామాల కంటే పైనామం యేసు నామం ఇచ్చాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాల్లో. అయితే ఆయన కంటే కూడా, అన్ని నామాల కంటే పైనామం కలిగినటువంటి యేసుక్రీస్తు కంటే కూడా గొప్పవాడు యెహోవా అని బైబిల్ చెప్పింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో లేకపోతే 28వ వచనంలో ఏమనంటే నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు. దేవుని గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో మనం చూద్దామండి, ఆలోచించేద్దాం. దేవుని గురించిన సత్యము మనం నేర్చుకుంటున్న విషయం, దేవుని గురించిన సత్యము. దేవుడు ఎవరు? హూ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ జెహోవా, గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడేనండి. దేవుడు ఒక్కడే. అనేక మంది దేవుళ్ళు లేరు. 2 లేరు, 3 లేరు, ముక్కోటి అసలు లేరు. రోమపత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో ఇదే మాట మళ్ళీ మనకు అక్కడ కనబడుతుంది. రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో నా నామం భూలోకమంతటా ప్రచురం అవ్వాలి. 9వ అధ్యాయం 16వ వచనం అండి. రోమపత్రిక 9:16. కాగా పొందగోరు వలన ప్రయాసపడే వలన కాదు గాని కరించి దేవుని వలన నగును. మరియు లేఖన మంది ఫరోతో చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించుకుని. నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును. అండర్లైన్ చేసుకోండి. నా నామము భూలోకమందంతటా ప్రచురం చేయనట్లును.
ఎంతమందికి దీక్ష ఉంది? ఎంతమందికి ఆసక్తి ఉంది? మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ మాట గమనించారా? మీ ఊరి వారు, మీ ఇంటి వారు, లేకపోతే మీ వార్డు వారు, మీ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచంలో మనుషులందరూ నా నామము భూలోకమందంతటా ప్రచురమొకటకును. కాబట్టి భూలోకం నిండా యెహోవా నామాన్ని ప్రచురించవలసిన ప్రతి మనిషికి యెహోవా నామం గురించి తెలియాలండి. మీ దేవుడు ఎవరని అడుగుతుంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా మంది తెలియక మా దేవుడు యేసుక్రీస్తు అండి అంటున్నారు. మేము క్రైస్తవులండి మా దేవుడు యేసుక్రీస్తు అండి అంటున్నారు. కాదు కాదు అది తప్పుడు సమాధానం. మీ దేవుడు ఎవరనంటే యేసుక్రీస్తు వారిని అడిగితే మీ దేవుడు ఎవరన్నారు అనుకోండి. యేసుక్రీస్తు వారిని ఎవరైనా మొదటి శతాబ్దంలో బ్రతికినప్పుడు యోహాను సువార్త 20:17 వచనం చెప్తున్నాడు ఆయన. నా దేవుడు, మీ దేవుడు, నా తండ్రి, మీ తండ్రి అని చెప్తున్నమాట అండి. దేవుని గురించి అడిగితే నా దేవుడు, మీ దేవుడు, నా తండ్రి, మీ తండ్రి అని చెప్తాడు. ప్రకటన గ్రంథం 3:14 వచనంలో నా దేవుని ఆలయం, నా దేవుని పేరు, నా దేవుని మందిరం అని 4 సార్లు మళ్ళీ అక్కడ కూడా చెప్పాడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీ దేవుడు ఎవరు అనంటే, మనం నిర్గమకాండం 3:14 ఉన్నవాడు అనువాడైన యెహోవా. చూడండి ఇక్కడ 83 కీర్తన 18 చెప్పాను కదా! యెహోవా అను నామం ధరించి నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడుగా తెలుసుకుందురు. కాబట్టి దేవుని గురించి ఏమి తెలుసుకోవాలి మనం? దేవుని గూర్చి సొలొమోను ప్రార్థన చేస్తూ చక్కటి మాటలు చెప్పాడు. రాజుల మొదటి గ్రంథము 8 అధ్యాయము 60 వచనం. రాజుల మొదటి గ్రంథము 8 అధ్యాయము 43 వచనం. ఒకసారి చదువుతాను. రాజుల మొదటి గ్రంథము 8 అధ్యాయము. ఈ మాటలు మీరు చూడండి. ఈ ప్రార్థనలో ఎలాంటి మాటలు పలికాడో సొలొమోను మహారాజు. రాజుల మొదటి గ్రంథము 8 అధ్యాయము 43 వచనం. సొలొమోను ప్రార్థన చేశాడు ఇక్కడ. ప్రార్థన చేస్తూ అంటున్నాడు. ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తను అనుగ్రహించము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలులకు నీ జనుల వల్లనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు. నీ పేరు ఇశ్రాయేలుకి ఏం పేరు పెట్టినట్టు నీ పేరు, దేవుని పేరు. దేవుని పేరు ఏం పేరు? యెహోవా. మోషే గ్రంథం 12:4-5 వచనం ఉంటుంది. ప్రభువా నువ్వు నన్ను పంపిన మరి నీకు అడ్రస్ ఏం చెప్పను? ఇదిగో యెహోవా నామం నా జ్ఞాపకార్థ నామం. నిర్గమకాండము 3 అధ్యాయము 15 వచనంలో. ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 8:43 ఏం చెప్పాడు చూడండి. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి. లోకములో ఉన్న జనులందరూ యెహోవా నామాన్ని ఎరగాలి. నేను ప్రశ్న ఏం వేస్తానంటే, నీకు యెహోవా నామం తెలుసా? నీకు నాకు మనందరికీ యెహోవా నామం తెలుసు. యెహోవా అధికారం, యెహోవా నామం అంటే యెహోవా యొక్క సర్వాధికారం ఎరుగుదువా? అదే చెప్పాడు యోహాను సువార్త 17:3లో అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. కాబట్టి మనం అందరం లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి దేవుని నామాన్ని ఎరగాలి. దేవుని అధికారాన్ని ఎరగాలి. లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఎవరి నామాన్ని ఎరగాలి? దేవుని నామాన్ని ఎరగాలి. మరి దేవుని నామం బలమైన దుర్గం. 60 వచనంలో కూడా ఇలాంటి మాటలు కనబడుతున్నాయి. 60 వచనంలో 8 అధ్యాయం 60 వచనంలో ఇలాంటి మాటలు కనబడుతున్నాయి. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు తెలుసుకుందరు. లోకమందున్న జనులందరూ ఏం తెలుసుకోవాలండి? మళ్ళీ చెప్తున్నాను. మీ ఇంటి వారికి, మీ వార్డు వారికి, మీ గ్రామం వారికి తెలుసా దేవుడు యెహోవాని? మరి తెలియచేయవలసిన బాధ్యత మీకు లేదా? నాకు లేదా? లేదండి. ఇక్కడ చూడండి ఈ మాటలు. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియో తెలుసుకుందరు. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడని. మత్తయి సువార్త 27 అధ్యాయం 43 వచనంలో వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను.
యేసుక్రీస్తు వారిని గురించి తను చెప్పుకున్నప్పుడు నేను దేవుని అని అక్కడ చెప్పలేదు, కానీ దేవుని కుమారుడిని అని చెప్పాడండి. అనేకమైన చోట్ల నేను దేవుని కుమారుడిని అని చెప్పాడు. కాబట్టి దేవుని రాజ్యం అనే పాఠంలో మనం దేవుని గురించిన సత్యము ఎరగాలి. అప్పుడు రాజ్యమును గురించిన సత్యము తెలుసుకుంటాం తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ నిర్గమకాండం 9:16 కానీ, రోమపత్రిక 9:16 కానీ, రాజుల మొదటి గ్రంథం 8 అధ్యాయము 43 వచనం కానీ, రాజులు మొదటి గ్రంథము 8 అధ్యాయము 60 వచనం కానీ, ఈ విషయాలన్నీ చూస్తే దేవుడు ఒక్కడే. ఇలా తిరిగి 10:10 యెహోవాయే నిజమైన దేవుడు. కీర్తనలు 103 యెహోవాయే దేవుడిని తెలుసుకునండి. కీర్తన 33:12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అన్నాడు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు ధన్యులు. కాబట్టి మనము దేవుని నామాన్ని ఎరగవలసిన అవసరం ఉంది. దేవుణ్ణి ఎరగవలసిన అవసరం ఉంది. సంఖ్యాకాండంలో దేవుని నామాన్ని ఎరిగితే 24-26 వచనంలో అట్లు వారు ఇశ్రాయేలు మీద యెహోవా నామమున వచ్చిన నేను వారిని ఆశీర్వదించేదని అన్నాడు. మ్యూట్ అయిపోయింది బ్రదర్. ఆశీర్వాదం, శాశ్వత జీవము యెహోవా సెలవిచ్చిన చోట ఉంటాయండి. అంటే ఈ వచనాలన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మనకు క్లారిటీ వస్తుంది. ఏంటనంటే దేవుడు ఎవరు, దేవుడు ఎవరు చెప్పమంటారా? మీకు ఒక విషయం, 10 అధ్యాయం 20 వచనం అండి. అద్భుతమైన విషయాలు ఏంటి? రోమపత్రిక 10 అధ్యాయం 20 వచనంలో దేవుడు ఎవరంటే అండి, ఈ యెహోవా దేవుడు యోహాను మొదటి పత్రిక 4 అధ్యాయం 8 వచనం 16 వచనం చదివితే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటే హూ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ లవ్. మ్యూట్ అయిపోయింది బ్రదర్. మ్యూట్ అయిపోయింది. ఎవరు దేవుడు? దేవుడు నీతి స్వరూపి. యోహాను సువార్త 17 అధ్యాయము 25 వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడండి. నీతి స్వరూపి యోహాను సువార్త 17:25. మహిమ స్వరూపి ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 19 వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకుంటే జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు అన్నాడు. కాబట్టి మహిమా స్వరూపి మన దేవుడు, ప్రేమ స్వరూపి మన దేవుడు, నీతి స్వరూపి మన దేవుడు, సత్య స్వరూపి మన దేవుడు. సత్య స్వరూపి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధులా ఎందాక తీర్పు తెచ్చుకుండా ఉంటామన్నారు. నాదా సత్యస్వరూపి అని. మ్యూట్ అయిపోతుంది సార్. అస్మాటం ఇది. ప్రేమ, నీతి, సత్యము, మహిమ ఇవి లేకపోతే దేవుని పిల్లలం కాదు మనం. దేవునికి మనకి సంబంధం లేదు. మర్చిపోకండి. అసలు ఈ గుణాలన్నీ ఎవరికి లేకపోతే నేను అసలు వాళ్ళతో టచ్ పెట్టుకోను. మర్చిపోకండి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అన్కండిషనల్ లవ్ అండో. మళ్ళా దేవుని ప్రేమకి కండిషన్స్, షరతులు ఉండవు. ప్రేమ కలిగిన వ్యక్తి అండి ఆయన. మా సహోదరులు ప్రేమ ధర్మస్వరూపు గారు అందరినీ ప్రేమిస్తారండి ఆయన. ముందు మనం అందరిని ప్రేమించాలండి. క్రైస్తవుల మనము, మన దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను మొదటి పత్రిక 1 అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఫలము ఎఫెసీ 5:9 వెలుగు ఫలము సమస్త విధులైన నీతి, మంచితనము, సత్యమైన వాటిలో కనబడుచున్నది అన్నాడు. నేను 8:43 అయిపోయింది, 9 గంటలు ముగించాలి కదా. బిగింపుగా ఉంటాయి కొన్ని విషయాలు చెప్తాను. ఎప్పటికీ జీవితంలో మర్చిపోకండి. మీరు నేర్చుకోండి, అనేక మందికి నేర్పించండి. మీకు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, నేను ఏదైతే చెప్తానో దాన్ని జీవిస్తానో, ఏదైతే జీవిస్తానో దాన్ని మాత్రమే బోధిస్తాను. నీకు చెప్పాను, యేసుక్రీస్తు వారు జీవించేవాడు, బోధించేవాడు, చూపించేవాడు. దేవుడు ఎవరనంటే రోమా 10:20లో అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతా చేతులు చాచేవాడు, వెదకని వారికి దొరికేవాడు. ఎవరు దేవుడు అనుకుంటున్నారు? వెదకని వారికి దొరికేవాడు. మీరు వెతుక్కుంటారని మిమ్మల్ని దొరుకుతారా? మీరు
వెదకని వారికి దొరికేవాడు. అంటే వెదకని వారు ఎవరంటే అన్ని జనులు, వాళ్ళకి దొరికాడండి. విచారింపని వారికి ప్రత్యక్షమయ్యాడంటే ఇశ్రాయేలీయులు దేవుని పట్టించుకోకపోయినా వాళ్ళని వదలలేదండి. అన్కండిషనల్ లవ్ అని చెప్పాను దేవుడిది. దేవుడు ఎంత ప్రేమ స్వరూపు. యెషయా గ్రంథము 65 అధ్యాయము 1 వచనంలో తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును అనుసరించి వారి వైపు దినమంతా చేతులు చాచేవాడండి దేవుడు అంటే. దేవుడు అంటే ఎవరో మీకు అర్థం కాలేదు కదా? ఎప్పుడైనా ఇలా చేశారా? దేవుని కొన్ని లక్షణాలు మీకు ఉన్నాయా? నన్ను అడగండి, నాకు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయని చెప్తాను. దేవుని కొన్ని లక్షణాలు. ఏంటి లక్షణాలు అయ్యి? మీరు కొన్ని తెలుసు, సత్యం, ప్రేమ, ఇవన్నీ కూడా దేవుని కొన్ని లక్షణాలు మన వాళ్ళందరూ కూడా చెప్తారు కదా. నేను అవి చెప్పను. నేను అవి నేర్చుకున్నాను, వాటితో పాటు ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను 25 సంవత్సరాలు బైబిల్ మామూలుగా రీసెర్చ్ చేయలేదు. నన్ను డాక్టర్ విజయ్ కుమార్ అంటారు బైబిల్లో. ఎన్నో అంటారు, దేవుడిచ్చాడు అయ్యి. ఆలోచన చేయండి. మనం వెతకని వారికి దొరికేవారు, విచారింపని వారికి ప్రత్యక్షమవారు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం అనుసరించి వారి వైపు దినమంతా చేతులు చాచేవాడు దేవుడు. లోకసువార్త 6 అధ్యాయము 35-36 వచనంలో దేవుడు ఎవరంటే ఆయన కృతజ్ఞత లేని వారిలను, దుష్టులను ఉపకారి అయి అన్నాడర్రా. కృతజ్ఞత లేని వారి పట్ల ఎప్పుడన్నా మీరు ప్రేమ చూపించారా? దుష్టులలో ఎప్పుడైనా మీరు ఉపకారం చేశారా? దుష్టులకు ఉపకారం చేశారా ఎప్పుడన్నా? ప్రభుని యేసుక్రీస్తు వారు చేశాడండి. ఇశ్రాయేలుకి దేవుడు చేశాడు. ఇశ్రాయేలుకి దేవుడు చేశాడు. ఆ చంపేసిన యూదులకి యేసుక్రీస్తు వారు చేశాడు. స్టెఫన్ చేశాడండి. అబ్రహాం చేశాడండి. యోబు చేశాడండి. స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడండి. భార్యను తీసుకెళ్ళిపోతే తన ఇంట్లోకి అభిమేలు కోసం ప్రార్థన చేశాడండి. అభిమేలు కోసం ప్రార్థన చేశాడండి. ఎవరండి? అబ్రహాం. స్టెఫన్ రాళ్లతో కొడుతుంటే ప్రభువా, యేసు ప్రభువా, వారి మీద పాపం మోపమని ప్రార్థన చేశాడండి. నన్ను ఒకరు బుర్రబద్దలు కొట్టారండి, నేను కూడా అలాగే చేశానండి. నేను కూడా అలా చేసి చెప్తున్నాను కదా మీకు. నేను ఏం చెప్తున్నాను అది చేసి చూపిస్తున్నానని. కృతజ్ఞత లేని వారిలను, దుష్టులను, ఉపకారి ఆయన దేవుడు అంటే. దేవుడు అంటే యేసు, దేవుడు అంటే యెహోవా. ఈ ఉచ్చారణ కాదు, పదాలు కాదు, పైపైన లేదు దేవుడు అంటే. దేవుడు అంటే మత్తయి సువార్త 5 అధ్యాయము 48 వచనంలో మీ పరలోక తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణ ఉండదురు అంటే అర్థం ఏంటంటే 46 నుంచి 45 నుంచి చూస్తే మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపించి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఎండ కాయించేవాడండి. ఎండ కాయించి వర్షం కురిపించేవాడు. ఎవరెవరి మీద? దుష్టుల మీద, మంచివారి మీద. మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద. మనకైతే అధికారం ఇచ్చాడు అనుకోండి, మంచి వాళ్ళ మీదే కురిపిస్తాం వర్షం, నీతిమంతులకే భోజనం పెడతాం మనం అయితే. అదే కదండి మన పరిస్థితి. మన దేవుడు అలాంటి కాదర్రా. క్రైస్తవులారా మారండి, యేసుక్రీస్తు యొక్క స్వరూపం ధరించండి, దేవ స్వభావంలో పాలువారయ్యండి. దేవ స్వభావంలో పాలువారవండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 11 వచనంలో దేవ స్వభావంలో మనం పాలువారవ్వాలి. దేవుడు ఎవరంటే విశ్వాసము అంటే విశ్వసనీయత కలిగిన వాడు, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దేవుని ప్రేమ. ఈ గుణాలు కలిగిన వారే దేవుని కలిగిన వారు. దేవ స్వభావం అంటే ఈ గుణాలన్నీ కూడా కలిగి ఉన్నాయి. ఈ దేవ స్వభావంలో ఈ గుణాలన్నీ ఉన్నాయి. ఈ గుణాలన్నీ మనకుంటేనే అప్పుడు మనం దేవ స్వభావం కలిగిన వారు, దేవుని పిల్లలం. దేవుని పిల్లలం. దేవుడు అంటే అర్థమవుతుంది కదా, దేవ స్వభావం కలిగిన వాడు. దేవ స్వభావం ఆయనకే కాదు, క్రీస్తుకి ఇచ్చాడు. క్రీస్తు కలిగిన వాడు మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి చెప్పాను మీకు, యోహాను 1:4-8. దేవుడు నీతి స్వరూపి, యోహాను సువార్త 17:25 వచనం. దేవుడు మహిమ స్వరూపి, ఎఫెసీ 1:19. దేవుడు సత్య స్వరూపి, ప్రకటన 4:8, ప్రకటన 6:10. దేవుడు ఎవరు తెలుసండి? వెలుగై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29 వచనంలో దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. వెలుగై ఉన్నాడని యోహాను 1:పత్రిక 1:5 చెప్పింది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. జాగ్రత్త. దేవుని పట్ల జాగ్రత్తగా ఉండకపోతే, దేవుని పట్ల మన భయభక్తులు కలిగి ఉండకపోతే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించకపోతే కాల్చేస్తాడు మిమ్మల్ని, నన్ను కూడా.
దేవుడు అంటే దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. అందుకే ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. శద్రకు మేషకు అబేద్నెగోల్ని మామూలు అగ్ని కాల్చలేకపోయింది. ఎందుకో తెలుసా? దహించు అగ్నితో వీళ్ళు నింపబడి ఉన్నారు కాబట్టి మామూలు అగ్ని కాల్చలేకపోయింది. మనుషులు తయారు చేసిన అగ్ని శద్రకు మేషకు అబేద్నెగోల్ని ఎందుకు కాల్చలేకపోయింది తెలుసా? వీళ్ళు ఆల్రెడీ దహించు అగ్ని అయినటువంటి దేవుణ్ణి, యెహోవా దేవుని కలిగి ఉన్నారు కాబట్టి మనుషుడు తయారు చేసిన అగ్ని దేవుడు కలిగి ఉన్నటువంటి దహించి అగ్ని అయినటువంటి దేవుని బిడ్డల్ని ఏమీ చేయలేకపోయింది. మర్చిపోకండి, నన్ను ఎవడ ఏం చేయలేండి. నేను దహించి అగ్నిలాగా ఉంటాను. నేను యెహోవా దేవునితో నింపబడతాను. దేవుడు ఏమై ఉన్నాడు అనంటే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. లోకసువార్త 6:27 మీ శత్రువును ప్రేమించుడు. దేవుడు ఎవరంటే శత్రువును ప్రేమించండి. ఇశ్రాయేలు ఎంతగానో బాధపడ్డారండి. 106, 107 అధ్యాయాలు చదవండి. బైబిల్‌ను మీరు 106, 107 అధ్యాయాలు చదవండి. లేకపోతే 78 అధ్యాయం చదవండి. 78 చదవండి. దేవుని మాట అసలు వినలేదండి ఆళ్ళు. ఇర్మియా చదవండి, యెషయా చదవండి, యెహెజ్కేలు చదవండి. దేవుని ప్రజలు దేవుని మాట వినలేదు. అయినా వదలలేదు. ఎవరండి దేవుడంటేని? దేవుడంటే ఎవరండి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం. దేవుని గురించిన సత్యం అంటే ఏంటనుకుంటారంటే, మనం ఇంకాను బలహీనమై ఉండగా, లేకపోతే పాపులమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, శత్రులమై ఉండగా, పాపులమై, బలహీనమై, భక్తిహీనమై, శత్రులమై ఉండగా దేవుడు తన ప్రేమను మన ఎల్ల వెల్లడిపరిచాడు. దేవుడు తన కృపను యేసుక్రీస్తు మరణం ద్వారా బయలుపరిచాడు. హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనిపించినట్లు అన్నాడు. హెబ్రీ పత్రిక 2:9 యేసుక్రీస్తు వారి యొక్క మరణం వెనకాల దేవుని కృప ఉంది. క్రీస్తు మృతుల్లోంచి లేబడ్డాడు. మృతుల పునరుత్థానం వెనకాల కొలసి 2:12 ప్రకారంగా దేవుని ప్రభావం ఉంది. క్రీస్తుని దేవుడు మృతుల నుంచి లేపాడు. మృతుల పునరుత్థానం వెనకాల దేవుని బలాతిశయం ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం వెనకాల ఎఫెసీ 1:20 ప్రకారంగా దేవుని బలాతిశయం ఉంది. దేవుని బలాతిశయమును కనుగొనలేదు మనుషులు. దేవుని బలాతిశయం 1:20. దేవుని కృప కొలసి హెబ్రీ 2:9. దేవుని ప్రభావము కొలసి 2:12. కాబట్టి దేవుని ప్రభావం మనుషులు గుర్తించలేదు. నేనేం చెప్తానంటే ప్రభుని పిల్లరా, దేవుని గూర్చిన సత్యము. దేవుడు ఎవరు? లోకసువార్త 6:20 చెప్పాను కదా మీకు. మీ శత్రువులు ప్రేమించుడి. అనేకమైన శత్రువులను ప్రేమించాడండి దేవుడు. ఉదాహరణకి అన్యజనులు దేవుడిని నమ్మలేదు. ఉదాహరణకి ఆదాము తప్పు చేసిన తర్వాత దగ్గరికి వెళ్ళి అవకాశం ఇద్దామని, ఆదాము నువ్వు ఎక్కడని అడిగాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడా? చెడ్డవాడిని ప్రేమించడం అంటే అదే. తప్పు చేసిన తర్వాత భార్య మాట తర్వాత పండు తినేసిన తర్వాత వెళ్ళాడు దేవుడు ఏమి అరగినట్టు. అన్ని తెలుసు ఆయనకి. ఆదాము నువ్వు ఎక్కడా అన్నాడు. ఒప్పుకుంటే ఎంత బాగున్నావు. యేసుక్రీస్తు వారికి ఆ మరణ సమాధి పునరుత్థానం శిలువ కూడా అవసరం లేకుండా ఉన్నావు. కప్పుకున్నాడు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారి శిలువ మరణం ఎక్కవలసిన అవసరం వచ్చింది, పాపం చేయకపోయినా. ఆలోచించండి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడు. తమ మంచి అర్పణ ఇచ్చాడు. హేబేలు తొలిచూలు పుట్టిన ఫస్ట్ బెస్ట్ ఇచ్చాడు. ఆ సీత తీసుకెళ్ళి ఏం చేశాడు? చంపేశాడు. పొలం తీసుకెళ్ళి కొట్టి చంపేశాడు. ఎవరు? కయ్యను, హేబేల్ని. అప్పుడు దేవుడు ఏం చేయాలి? కయ్యను చంపేలా. కానీ దేవుడు వచ్చి, కయ్యను నీ తమ్ముడిని హేబేలు అక్కడా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటి గాని, అనేక మందిని కూడా బోధకులు అడుగుతాను, కొన్ని వందల వేల లక్షల కోట్ల మందిని అడుగుతాను. ఇలాగున తప్పు చేసిన తర్వాత సరిదిద్దడానికి ఎవరైనా అడిగారా? దేవుని గుర్చిన సత్యము. దేవుని రాజ్యం వెళ్ళిపోతాం, దేవుని రాజ్యం కావాలని ప్రార్థన చేస్తారు భక్తులు. దేవుని గుణాలు లేకుండా దేవుని రాజ్యం ఎక్కడ చేరిపోతావు? పరలోక రాజ్యానికి సంబంధించిన అర్హతలు సంపాదించకుండా పరలోక రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఈ బోధకులు ఏం చేస్తారంటే, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి తాగుబో చచ్చిపోయినా అక్కడ ఒక మాట ఇట్టేస్తారు. ఏమంటే
యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదు అంటాడు. ఆడు యెహోవా భక్తులాడు, తాగి చచ్చినోడు యెహోవా భక్తుడా? యెహోవా భక్తులు అంటే యెహోవాలా ఉండాలి కదా. ఆడి దగ్గరికి వెళ్ళి ఈ పాస్టర్ ఏం చేస్తారంటే, వీడు క్రిస్టియన్ సోదరులు కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఇది కానుకోవడని చచ్చి ఇవాళ మధ్యాహ్నం వెళ్ళి ఉతికి ఆరేసి వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఉతికి ఆరేసి ఎత్తానండి. ఓయ్, నేను అనేక మందిని అదే సమయంలో నన్ను బైబిల్ దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను ఉతికి ఆరేనాయన, నన్ను ఉతికి ఆరే తండ్రి, మీరు మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా నాలో ఉన్నటువంటి ఆ మస్ట్ అన్ని అక్కడ ఉన్నాయి కడిగేనాయన నన్ను. నువ్వు నన్ను కడిగితే నేను లోకాన్ని కడిగేస్తాను ఆయన. నేను ప్రార్థన చేసుకుని అడుక్కుంటాను, అడిగి ప్రార్థన చేసుకుని వెళ్తాను గ్రంథం తీస్తాను, మామూలుగా ఉండదు. కాబట్టి కయ్యని తప్పు చేసిన తర్వాత, తన తమ్ముని చంపేసిన తర్వాత, నరహత్య చేసిన తర్వాత, ఏమడిగాడండి కయ్యను, నీ తమ్ముడిని హేబేలు అక్కడా తెలదండి దేవుడికి? క్షమిందామని, ప్రేమిందామని, కృప చూపిందామని, తనకి ఇంతకుముందు మీ తమ్ముడిది స్వీకరించాను, నీది కూడా స్వీకరిస్తానని క్షమించుటకు వెళ్ళాడండి ఆయన. దేవుడు అవకాశం, తప్పు చేసిన తర్వాత బ్రతకడానికి అవకాశం ఇచ్చిన వాడు దేవుడు అండి. కయ్యనికి ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు, కానీ ఆ దౌర్భాగ్యులు ఉపయోగించుకోలేదు. దేవుడు అంటే మామూలుడు కదండి. దేవుడు అంటే మీలో చాలా మందికి అర్థం కాలేదు అని చెప్తాను. నేను దేవుడి కోసం 3 ఉద్యోగాలు, ప్రాణం, కుటుంబం, సమస్తం ఏదైనా వదిలేస్తాను కూడా, ఏదైనా. కాబట్టి దేవుని ఎలా ప్రేమించాలంటే, అలాంటప్పగా ప్రేమించకూడదు, అప్పుడప్పుడు ప్రేమించకూడదు, అక్కడక్కడ ప్రేమించకూడదు, చిల్లర రూపాయలు వేయకూడదు దేవుడికి. దేవుని మీ దగ్గర ఉన్న 2000 రూపాయల కాగితం దేవునికి వేసేలా, 1000 రూపాయల కాగితం దేవునికి వేసేలా, మీ దగ్గర ఎంత పెద్ద కాగితం ఉంటే అంత దేవునికి వేసేలా. జీవితంలో దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. మత్తయి సువార్త 22:38-39 వచనాల్లో లాస్ట్ మాటలు చెప్తున్నాను, ముగించేస్తాను. పూర్ణ హృదయంతోను శాస్త్రి వచ్చి అడుగుతాడు, ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏది ప్రభు అంటే, అందుకే నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలంతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, లేదా నీ దేవుడిని ప్రభువుని ప్రేమించు. మార్క్స్ వార్త 12:28-32 వచనాలు, మత్తయి సువార్త 22:30-39 వచనాలు, లోక సువార్త 10:27 వచనం, ద్వితీయోపదేశకాండం 6:4-9 వచనాలు. ఈ విషయాలన్నీ కూడా దేవుని ఎలా ప్రేమించాలో చెప్తున్నా. లాస్ట్ వచనాలు బాగా గుర్తించుకోండి, మళ్ళీ చెప్తున్నా, రాసుకోండి, కంటత పట్టండి, పాటించండి, ప్రకటించండి. అందరూ నేను అదే చేస్తున్నాను. నా పని నేను రాసుకున్నాను, నాకు సోదరులు గ్రంథం చదివాను, రాసుకున్నాను, ప్రకటిస్తున్నాను, పాటిస్తున్నాను కూడా. పూర్ణ హృదయంతో ప్రేమించండి. భార్య బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించండి దేవుణ్ణి. ఉద్యోగం కంటే ఎక్కువ ప్రేమించండి. వ్యవసాయం కంటే ఎక్కువ ప్రేమించండి. ఆరోగ్యం కంటే ఎక్కువ ప్రేమించండి. అంతస్తు కంటే, అన్నిటికంటే ఎక్కువ ప్రేమించండి. అలా ప్రేమించకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. మొదటి స్థానం ఆయన కోరుకుంటున్నాడు. ఇది ముఖ్యమైనది, మొదటిది నేను ఆజ్ఞ అన్నాడు, ప్రధానమైనది అన్నాడు, ముఖ్యమైనది అన్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ప్రధానమైన మార్క్స్ వార్త 12:28-32 వచనాలు చదివి ప్రధానమంత్రికి ఉత్తరం రాశాను నేను, మోడీకి రిజిస్టర్ లెటర్. అవి ప్రధానమైన ఆజ్ఞ పాటించకపోతే పతనం అయిపోతాం అని రాసిన వ్యక్తిని నేను, మామూలుని కాదు. మీకు వాక్యం చెప్పే వ్యక్తిని, మామూలుని కాదు నేను. ముఖ్యమంత్రికి ముఖ్యమైన ఆజ్ఞ రాశా, ముఖ్యమంత్రి జగన్, నువ్వు ముఖ్యమైన ఆజ్ఞ పాటించు, అప్పుడు నీ జీవితానికి ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం ఉంటది, లేకపోతే ముఖ్యమైన వాడుగా కాకుండా పోతావంటారు. ఉత్తరం రాశాను నేను, రిజిస్టర్ లెటర్. ముఖ్యమైన ఆజ్ఞను పాటించాలండి ముఖ్యమంత్రి. ముఖ్యమైన ఆజ్ఞ పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారు? ప్రధానమైన ఆజ్ఞను ప్రధానమంత్రి పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారు? ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పాలా. అనేక మందికి వాక్యం చెప్పాను నేను, కొన్ని వందల వేల లక్షల మందికి, ఎమ్మెల్యే ఎంపీలకు అనేక మందికి వాక్యం చెప్తాను. నాకు ఒక విజన్ ఉంది, దేవుడు పెట్టింది. కాబట్టి ఎవరికి భయపడకండి, ఎవరికి లొంగకండి, ఎప్పుడు కూడా దేని డబ్బు కొరకు పని చేయకండి. దేవుడు గొప్పవాడు. లోకసువార్త 6:20 ప్రభు వారు చెప్పారు, మీ శత్రువును ప్రేమించండి. శత్రువును ప్రేమించిన వాడు దేవుడు. ద్వేషించే వారికి మేలు చేసిన వాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధించే వారి కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన చేయలేదండో, చేయించుకున్నాడు కానీ చేయలేదు. బాధించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. శపించిన వాడిని దీవించాలి. దావీదు శపించిన వాడిని దీవించాడు. అందుకే దేవుడు కోరుకున్న వ్యక్తి. కాబట్టి టైం 8:59 అయిపోయింది, 9 అయింది. మీకు దేవుని గురించిన విషయాలు, నేను చెప్పాను కదా, దేవుని గురించి చెప్తాను. రాజ్యం కోసం దేవుని చిత్తం అయితే
మరలా శుక్రవారం అవకాశం ఉంటే కనుక ఇస్తారనుకుంటున్నాను. మరలా మనం రాజ్యం గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. అయితే ఒక మాట చెప్తాను, దేవుని రాజ్యం కోసం ఏమో వచ్చే వారం మనం ఎలా ఉంటామో తెలీదు. బైబిల్ ఏం చెప్తుందంటే రేపు నువ్వు చింతపడు, రేపు దిన దాని సంగతి చింతించును, ఈ నాటికి ఆ నాటికి చాలు అని బైబిల్ చెప్పింది. నమ్ముతాను, నేను పాటిస్తాను. మానదినాహారం నేడు మాకు దయచేయమన్నాడు. రేపు నువ్వు గురించి అతిశయపడకు, ఏ దినం ఏది సంభవించినది నీకు తెలియదు అన్నాడు. కాబట్టి శుక్రవారం వచ్చి శుక్రవారం కాదు. దేవుని రాజ్యం అంటే ఆ రోమ 14:17లో దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందుల ఆనందమైనది. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందులి ఆనందం. నీతి కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. సమాధానం కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. పరిశుద్ధాత్మేందుల ఆనందం అంటే అర్థం తెలుసా? పరిశుద్ధాత్మ అంటే దేవుడే, యెహోవా దేవుడే, ఎవరో కాదు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహము. ఈ 9 గుణాలు కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు, దేవుని రాజ్యంలో చేరతారు, లేకపోతే చేరరు. ఈ విషయాలన్నీ కూడా మరి మనసులో పెట్టుకోండి. దేవుని రాజ్యము, దేవుని గురించిన వాస్తవాలు మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ప్రపంచంలోని మనుషులందరూ కూడా ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవా. లోకంలోని జనులందరూ కూడా యెహోవా ఒక్కడే దేవుడని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మందికి తెలీదు. మనం తెలియచేద్దాం. తెలియచేయడానికి ఇది ఒక గొప్ప వేదిక మన సహోదరులు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆలోచన పుట్టించిన దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను యేసుక్రీస్తు వారి పేరట. ఇటు ఆలోచన నెరవేరుస్తున్న మన ప్రియులు బొంబాయి క్రీస్తు సంఘానికి, సూర్యతేజ గారికి, మా ప్రియులను పరిచయం చేసిన మా ప్రియులు, మా చాలా చక్కటి, నాకు చాలా ఇష్టమైన సహోదరులు. నేను హృదయంతో మాట్లాడతాను, పైకోట్లో అన్నట్టు మాట్లాడను. పర్ఫెక్ట్ గా ఉండమని చెప్పింది బైబిల్. నేను అలాగే ఉంటాను. దేవుడు నన్ను నించాడు. నా గొప్పతనం కాదు, నా శక్తి నా యుక్తి నా భక్తి కాదు, దేవుని కృప. ధర్మస్వరూపు గారు కూడా చక్కగా అలా ఉంటారు. నన్ను పరిచయం చేసిన సోదరు వందనాలు. ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను దేవ స్వభావం కలిగి ఉంటాకి, క్రీస్తు స్వరూపం కలిగి ఉంటాకి నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మీరు ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంతవరకు ఓపుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.